నా జీవితం నాశనం అయిపోయింది, నేను అంతా కోల్పోయాను, నేను మోసపోయాను, నాకంటూ ఇంకెవ్వరూ లేరు, నాకేది లేకుండా అయిపోయింది, నా జీవితంలో ఇంకేమీ మిగిలేదు, ఇంకా నేనెందుకో, నా జీవితం ఎందుకో అర్థం లేకుండా పోయింది. ఇలా ఆలోచించి తొందరపడి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోకముందే నా ఈ మాటలన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా వినండి. నిన్నెవరో మోసం చేశారు అని నువ్వు అంటున్నావు కదా, కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. నీ తప్పేమీ లేదా? అసలు నువ్వు తప్పేమీ చేయలేదా? నిన్ను మోసం చేసే అవకాశం ఇచ్చింది నువ్వు కాదా? నువ్వు అవకాశం ఇవ్వకుండానే ఎదుటి వ్యక్తి మోసం చేసేసాడా? తప్పు ఎవరితోనే జరుగుతుంది. అసలు తప్పంటూ చేయకుండా ఈ భూమి మీద ఏ సామాన్య మానవుడు కూడా లేడు. అయితే ఇక్కడ మోసపోవటం పెద్ద తప్పు కాదు, జరిగిన మోసం నుంచి నేర్చుకోకపోవటమే అసలైన తప్పు. ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నీకన్నా ఎక్కువగా మోసపోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు, కానీ వారు తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు, ఏడుస్తూ కుమిలిపోతూ జీవితాన్ని అలా గడిపేయలేదు. జీవితం జీరో అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మొదలుపెట్టి గెలిచి ప్రపంచానికి చూపించిన వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు? నిన్ను మోసం చేసిన వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఆలోచన నీలో ఉందా? నిజమేంటంటే నీ జీవితం చాలా విలువైనది. నీ మిగిలిన విలువైన జీవితాన్ని ఇలాంటి నెగిటివ్ వ్యక్తుల కోసం వృధా చేసుకోబాకు. బలహీనుణ్ణి బలవంతుడు కొడితే ఆ బలవంతుని కొట్టే భగవంతుడు పైన ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను వదిలేయాలా అంటావా? వదిలేయాలి కాదు, దేవుడికి వదిలేసాయి, భగవంతుడి మీద వదిలేసాయి. పైవాడు అన్నీ చూసుకుంటాడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. నీకంటూ ఓ ధర్మం ఉంది. నువ్వు చేయాల్సిందేంటి? నీ జీవితం మీద నువ్వు ఫోకస్ చేసిన రెస్పాన్సిబిలిటీ నీకుంది.